ఏమండి అలా సెల్ చూసే బదులు ఆ భగవన్ నామస్మరణ చెయ్యొచ్చు కదా. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే ఏ గ్రహ దోషాలు మీకు దరిచేరవు. అదేటో గని జ్యోతి, నాకు నీ నామస్మరణ తప్ప ఇంకేది నాకు తలుపు రాదే. జ్యోతి జ్యోతి అనుకొని ఉండడమేనే. అలాగా అలాగా నీ పేరుని జపిస్తే మీ అక్క చెల్లెళ్ళు నా దగ్గరికి రారే. మా అక్క చెల్లెలా? వాళ్ళెవరు? భూత ప్రేత పిశాచాలే నా దగ్గరికే రావు, నా దరి చేరవు. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటోనండి, దేవుడి దగ్గర దీపం ఒక్కొక్కరు అగ్గిపుల్లతో వెలిగించమంటారు, ఇంకొకరేమో కాదు అగరబత్తి వెలిగించాలంటారు. అసలు దేని వెలిగించాలంటారు? నీ ఏలికి అగ్గెట్టుకొని దాంతో వెలిగించు. లేకపోతే ఏటే, దేవుడి దగ్గర దీపం భక్తితో వెలిగించాలి, అగ్గి పుల్లతోనా అగరబత్తితోనా అని కాదు. అక్కడ పెచ్చమ్మకుందాన అట్లుంటది మనతో. ఏమండి ఏం చూస్తున్నారు? ఏటో జ్యోతి, తిండి అంత తగ్గించినా పొట్ట మాత్రం తగ్గట్లేదే. దీని అమ్మ, తిండి తగ్గిస్తే పొట్ట తగ్గదు, పని చేస్తే పొట్ట తగ్గుతుంది. నేను చెప్పింది చెయ్యండి. తెల్లారు లేచి ఇల్లు గుమ్మాలు ఊడ్చి తడిగుడ్లు పెట్టి అంట్లు తోమి బట్టలు ఉతికి వంట చేసి చక్కగా ఆఫీస్కి బండి మీద కాకుండా 7 కిలోమీటర్లు నడిచి రండి. చిటికలో తగ్గిపోద్ది. ఈ వంకలన్నీ పెట్టి నాతో పని చేద్దామని కలిసి ఏం అవసరం లేదు. పొట్ట పెరిగినా బాధ లేదు, ఇంకొద్దుకు పెంచుతాను. పని ఆగొట్ట నాకు ఏసలేదు. అందుకే నేను ఇలా ఉన్నాను, మీరు అలా ఉన్నారు. తొక్కలే. ఏంటి అలా వణికిపోతున్నావు? చలి జ్వరం వచ్చిందండి, జలుబు కూడా చేసింది. అవును, రోజు తలస్నానాలు చేస్తుంటే మరి ఏమవుతుంది? కార్తీక మాసం కదండి, మరి రోజు తలస్నానం చెయ్యాలి కదండి. అదే వాళ్ళు చెప్పారే కార్తీక మాసంలో రోజు తలస్నానాలు చెయ్యాలని. పుణ్యశ్రీలు ఎప్పుడు అలా రోజు తలస్నానం చెయ్యకూడదే. మీ పాపిట్లోని గంగమ్మ తల్లి ఉంటుంది, మీరు ఎప్పుడు పవిత్రంగా ఉంటారే. 3 సార్లు ఇలా నీళ్ళు జల్లుకుంటే చాలు మీరు. అదే మగవాళ్ళం అనుకో చెయ్యాలి. నువ్వు అలా ఇంట్లో కూర్చొని దేవుడి గదిలో ఉంటావు తప్పితే అలా బయటికి వెళ్ళి ప్రవచనాలు ఆలకించవు. పోనీ ఆ మొబైల్లోనైనా ఆలకించవు. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చెప్తారు ప్రవచనాలు, కరెక్టే సార్. తెలియకుండా చేస్తావు ప్రతిదీ. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు వెతుకు దేవుడా. ఏమండి, గుడికి వెళ్దామండి? అబ్బా ఇప్పుడు ఎందుకే? కార్తీక మాసం కదండి. అబ్బా జ్యోతి, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి జ్యోతి. ఎప్పుడు గుడికి వెళ్దామని ఏదో ఒకటి చెప్తారు. ఎదిరింటి వాళ్ళయ్య మొగుడు పిల్లవిద్దరు రోజు లీటర్ పాలు తీసుకెళ్లి అభిషేకం చేస్తున్నారు ఆ పరమశివుడికి. జ్యోతి, ముందు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోమని చెప్పు. తల్లిదండ్రులు గాలికి వదిలేసి వాళ్ళకు ముద్ద పెట్టకుండా ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళి బిందులు బిందులు పాలు పోసేస్తే ఏం అద్భుతాలు జరిగిపోవు, ఏం పుణ్యాలు వచ్చేవు. ఏంటి ఆ భగవంతుడు కూడా హర్షించడేయాలి. ముందు ఆ ముసలోళ్ళు చూసుకోమని, అర్థమైందా? ఇలా అలాగే ఇంట్లో తల్లిదండ్రులు చూసుకోరు కానీ గుడ్లకి వెళ్ళి లీటర్ పాలు వేసి మొక్కులు మొక్కేస్తారు. ఏమండి, ఈ చీరలో ఇంకొక పందంగా ఉన్నానే వచ్చిందండి వయ్యారి. పళ్ళు తిప్పుకోలేకపోతున్నారే. అది ఆగండి, మీరు ఏంటి చెప్పాలనుకుంటారు నాకు తెలుసు. మనసులో పొంగిపోతున్నారు నన్ను చూసి. చెయ్యమ్మ, ప్రశ్న నీదే, జవాబు నీదే. ఒకలాగా అలాంటప్పుడు అడగడం తెలియదు నన్ను. అలా అంటారు కానీ మీరు పొంగిపోతున్నారు మనసులో, నాకు తెలుసు.
నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్లో వండబెట్టి, నన్ను నలుగు. సరేరా సరేరా, ఓకే ఓకే. ఏమండి? ఓలిని స్వర్గానికి పంపించావు కదా, అవునండి. కార్తీక మాసం అయిపోయినట్టే కదా? ఇంకా లేదండి, స్వయం పాకం దానం ఇవ్వాలి పంతులు గారికి, అప్పుడు పూర్తి కంప్లీట్ అయినట్టు. అదే ఈ నెల అంతా నోరు చెప్పబడిపోయిందే. పంతులు గారికి దానం ఇచ్చి వచ్చేటప్పుడు ఏ చికెనో మటనో తెచ్చుకుందాం. అమ్మా, అపచారం అపచారం. మార్గశిర మాసం ఈ రోజు నుంచి ఈ నెల కూడా తినం మనం. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. పదండి గుడికి వెళ్దాం. నేనేది అన్నా